ఎన్నికలలో ఆర్థికంగా సహకరించని వారి కోసం అధికార టీడీపీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. తిరుమల శ్రీవారిని అడ్డుగా పెట్టుకొని అడ్డదారులో అడ్డంగా దోచిపెట్టడానికి తీసుకున్న నిర్ణయమని భక్తులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ద్వారా ఇతర దేశాలలో శ్రీనివాస కళ్యాణాల పేరుతో అక్రమ వసూళ్లకు సిద్ధమయ్యారనేది ప్రధాన ఆరోపణ. దేశంలో ఆయా టూరిజం సంస్థలకు కేటాయించిన దర్శన టికెట్లను రద్దు చేసిన పాలక మండలి టీటీడీ ఎన్ఆర్ఐ కోటాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం పట్ల విమర్శలు వెలువడుతున్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీనివాసుడు స్వామివారి దర్శనం కోసం దేశ విదేశాల నుండి భక్తులు వస్తూ ఉంటారు. వారు వివిధ మార్గాల ద్వారా శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుని ఆధ్యాత్మిక తన్మయత్వం పొందుతూ ఉంటారు. ఎన్నికల సమయంలో తమకు బాగా సహకరించిన తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం రుణాన్ని తీర్చుకోవడానికి అధికార టీడీపీ ఇటీవల ఓ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. విదేశాలలో శ్రీనివాస కళ్యాణాలు చేస్తామని పచ్చపార్టీ ఎన్ఆర్ఐ నేతలు కోరటం ఆలస్యం. వారికి అనుమతి చేసిందట తిరుమల తిరుపతి దేవస్థానం. దీంతో పాటు ప్రతిరోజు 100 మందికి తిరుమలలో ప్రత్యేక దర్శనం కల్పించాలని టీడీపీ ఎన్ఆర్ఐ నేతలు కోరడంతో వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం అంగీకారం తెలిపింది. దీని వెనక పెద్ద కుట్రే ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఎన్నికల్లో తమకు బాగా సహకరించిన ఎన్ఆర్ఐలకు మేలు చేయడానికే అధికార టీడీపీ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఆ మేరకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆదేశాలిచ్చారని, వాటి ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి అత్యవసర సమావేశంలో ఆగమేఘాల మీద నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తాజా నిర్ణయం ప్రకారం విదేశాలలో 16 ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ నేతల ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించడానికి టీటీడీ పాలక మండలి ఆమోద ముద్ర వేసింది. సాధారణంగా ఇతర దేశాలలో శ్రీనివాస కళ్యాణాన్ని ఏపీ ఎన్ఆర్టీఎస్ స్వచ్ఛందంగా నిర్వహిస్తుంది. ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానిది. ఏపీ ఎన్ఆర్టీఎస్ కు అవసరమైన సహకారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తుంది. ఏ ప్రాంతంలో అయితే కళ్యాణం నిర్వహిస్తారో అక్కడ భక్తులను సమీక్షించడం, ఆయా దేశాల చట్టాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తారు. అయితే ఆ సంస్థతో సంబంధం లేకుండా టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం వారు తామే సొంతంగా విదేశాలలో శ్రీనివాసుని కళ్యాణోత్సవాలు చేస్తామనటం, దానికి టీటీడీ ఆమోదం తెలపటం వివాదాస్పదంగా మారింది. ఈ నిర్ణయం కారణంగా ఇతర దేశాలలో తిరుమల తిరుపతి దేవస్థానం పరువు బజారున పడే అవకాశం ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఈ ఆర్థిక సంపన్నత ఎలక్షన్లలో చేకూర్చినటువంటి కొన్ని సంఘాలు శ్రీవారి కళ్యాణాలను జరపాలని వాళ్ళు అనుకుని, తద్వారా తెలుగు అసోసియేషన్ జర్మనీ వాళ్ళు రవికుమార్ వేమూరి అనే అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్టీ అఫైర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఒక వినతి పత్రం ఇచ్చినారు. ఇలా 16 చోట్ల 6వ తేదీ సెప్టెంబర్ నుంచి 16 చోట్ల ఐర్లాండ్, యూరప్, ఇంగ్లాండ్, మిగతా దేశాలలో 16 చోట్ల శ్రీవారి కళ్యాణాలు జరపాలని. సరే, దానికి వెంటనే బిఆర్ నాయుడు గారు తన బలంతో ఓకే చేశారు. శ్రీనివాస కళ్యాణం పేరుతో విదేశాల్లో అడ్డగోలుగా అక్రమ వసూలు చేసుకోవటానికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆమోదం తెలిపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో అన్ని విధాలా సాయం చేసిన పచ్చ పార్టీ నేతలకు ఏకంగా శ్రీనివాస కళ్యాణ ఉత్సవాల నిర్వహణ అప్పగించడం అనైతికమనే వాదనలకు కొదవలేదు. ఈ విమర్శల విషయంలో సీఎం చంద్రబాబు గాని టీడీపీ గాని ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.